పాస్తా మనం ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు. అందులో ఇలా వైట్ పాస్తా లాగా చేసుకోవడం చాలా డిఫరెంట్. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందో అని చాలా భయపడ్డా, కానీ చాలా టేస్టీగా వచ్చింది. సో నేనే కాదు, మీరు కూడా చూసి నేర్చుకుంటారు అనేసి మీ ముందుకు ఈ వైట్ పాస్తా అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే పాస్తా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని పాస్తా అందులోకి వేసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. బాయిల్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆనియన్, టమాటో, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ చేసుకొని పెట్టేసుకున్నాము. సో ఉడకపెట్టుకున్నది మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని వేరే బౌల్ అయితే పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను. టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేలాగా చూడాలి. మంచిగా కుక్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. 2 minutes అలా కలుపుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాస్తా ఉంటుంది కదా, అదైతే ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని, అంటే బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ అండ్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. 2 యాడ్ చేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. సో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మైదాని. మనమైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ చేసినప్పుడు. సో ఇప్పుడైతే పాలు యాడ్ చేసుకుంటున్నాను. మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి థిక్గా ఎంత రావాలో చూసుకుంటూ మనం పాలు అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని అలానే కలుపుతూ ఉండాలి. కలపడం స్టాప్ చేస్తే ఉండలు పడతాయి. సో కలుపుతూనే ఉండాలి. సో ఇది కొంచెం థిక్గా అయింది అనిపించేలాగా మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం థిక్గా అయిన తర్వాత మనం చీజ్ స్లైస్ ఉంటుంది కదా, చీజ్ స్లైస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మైనస్ కూడా యాడ్ చేసుకున్నాను. మైనస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్న పాస్తాని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మళ్ళీ లైట్గా కలుపుకోవాలి. అంతే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. సో సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. సో గార్నిష్ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన వైట్ పాస్తా ఇలా సింపుల్గా చేసుకోండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది, నిజంగా బాగుంది. సో అంతవరకు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ షేర్, లైక్, కమెంట్ చేయండి. సో బాయ్.